పెట్టలేదని చెప్పారు. విజయసాయి రెడ్డి నేను ఏలు పెట్టలేదని చెప్పారు. అవును. రాజకేశి రెడ్డి అన్నారు చివరికి. రాజకేశి రెడ్డి ఏమో నాకు అసలు దీంతో ఏం సంబంధం, నేను ఐటీ సలహాదారుని అంటాడు ఆయన. నా వ్యాపారాలు నాకున్నాయి అంటాడు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే పత్రికలు టీవీ ఛానళ్ళ ద్వారా, అది కూడా ప్రభుత్వానికి అనుకూల పత్రికలు టీవీ ఛానళ్ళ ద్వారా సృష్టించిన స్క్రీన్ ప్లే తప్పించి బలమైన ఆధారం ఉంటే ఇప్పటిదాకా వదిలేవాళ్ళ జగన్ని. ధన్మని తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు కదా. మధ్యలో మళ్ళీ తీసుకొచ్చి ఏపీపీఎస్సీ కుంభకోణం అంటూ పిఎస్ఆర్ ఆంజనేయుల అరెస్టు అటెందుకు పోతారు? ఒక అంశం డైవర్ట్ అవుతోంది, ఇంకొక కొత్త కేసులు వచ్చినాయి అంటే పాత అంశంలో పసలేకుండా పోయిందని అర్థం. ఇప్పుడు రోజు ఏదో ఒకటి పేపర్లో ఉండాలి, రోజు ఏదో జరుగుతోంది అన్నటువంటిది మానసిక సంతుష్టీకరణ ఉండాలి. ఇదే నడుస్తున్నప్పుడు ఇంకోటి ఎక్కడి నుంచి వస్తుంది? రాజకేశి రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయా సార్? ఆయన చెప్తున్నారా, లేదంటే ఆయన ఏమన్నా అప్రూవర్ గా మారతాడా భవిష్యత్తులో? ఆయన అవమని అడుగుతున్నారు. ఆయన అప్రూవర్ అవడం అంటే ఏంటి? ఆయన నేరాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు ఆయన ఆస్తులన్నీ పోతాయి. అందుకు ఒప్పుకుంటాడు ఆయన. బేసిక్ గా ఆల్రెడీ ఇంత ముందే తెచ్చేసుకున్నాడు కదా, అరెస్ట్ తర్వాత జైలు, రిమాండ్ రిపోర్ట్, ఆ తర్వాత ఇంకేముంటది? బేసిక్ గా ఒకటే, వీళ్ళందరితో జగన్ పేరు చెప్పించాలని. వీళ్ళు ఎవరు జగన్ పేరు చెప్పట్లేదు, లేదా మాకే సంబంధం లేదంటున్నారు. వీళ్ళు అయ్యో ఆధారం ఈ ఆధారం, వాళ్ళతో నువ్వు తిరిగావు కదా, వీళ్ళతో మాట్లాడావు కదా అంటారు. మాట్లాడితే డబ్బులు ఇచ్చినట్ట అంటారు వాళ్ళు. ఇక డబ్బు అనేది ఏ 100 కోట్లు 200 కోట్లు పట్టుబడితే ఈ కేసుకు వాల్యూ ఉంటుంది. మిగతాదంతా ఫ్రేమ్ వర్క్ తప్పించి, లేదా కనీసం ఇదిగో ఈ సంస్థ ఫ్లోట్ చేశారు, ఇది వచ్చాకనే ఫ్లోట్ చేశారు, దీంట్లోకి డబ్బులు ఇచ్చారు, ఇట్లాంటిదన్నా ప్రూవ్ చేయగలగాలి. అదేం లేనప్పుడు వర్కౌట్ కాదు. కానీ ఒక సందర్భంలో ఆలోచిస్తే, ఒక కోణంలో ఆలోచిస్తే